ప్రజా సమస్యలపై బీజేపీ గలం విప్పనుంది. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీయనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు 25 అంశాలను లేవనెత్తనున్నారు. 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఏడాది కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలను ప్రస్తావించబోతున్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ గలం విప్పనుంది. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీయనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు 25 అంశాలను లేవనెత్తనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? విజయ్, అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీయనున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలు, కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలపైన పెద్ద ఎత్తున గలం విప్పనున్నారు. ముఖ్యంగా 25 అంశాలను ప్రస్తావించి ప్రజా సమస్యలపై పోరాటం చేయనున్నారు. ముఖ్యంగా ఆ మూసీ ప్రక్షాళన, అదే విధంగా హైడ్రా వల్ల జరుగుతున్నటువంటి నగరానికి జరుగుతున్నటువంటి అన్యాయము, అదే విధంగా నిరుద్యోగ సమస్య పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ ఏమీ లేకపోవడం, మిగతా అంశాలు రైతు రుణమాఫీ, రైతు బంధు వంటి పథకాల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందింది అన్నటువంటి అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. అదే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్. సంవత్సరం కాలం గడిచినా కూడా విజయోత్సవాలను మాత్రం ఘనంగా జరుగుతుందన్నటువంటి విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ప్రధానంగా ఇటు మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు, ఈ అంశాలలో పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం చెందింది అన్నటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టనున్నారు. ప్రధానంగా కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల మళ్లింపు పైన కూడా ప్రశ్నించనున్నారు. గ్రామ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకు, అదే విధంగా మున్సిపాలిటీల నిధుల కేటాయింపులో కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర ఉందన్నటువంటి అంశాన్ని ప్రస్తావించున్నారు. ఒక సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పులు చేసినటువంటి ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో విజయోత్సవాలు జరపడం చాలా విచారకరమైనటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ 6 అబద్ధాలు, 66 మోసాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఈ అంశాలన్నింటి ప్రశ్నించడంతో పాటు అనేక నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఛార్జ్ షీట్ కూడా విడుదల చేశారు. ఇదే అంశాలతో పాటు మిగతా 25 అంశాలతో కూడినటువంటి వాటి కోసం వ్యూహాత్మకంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అసెంబ్లీని తమ వేదికగా చేసుకొని ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రశ్నించడంతో పాటు ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు ఏడాది పాలన పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉందన్నటువంటి అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు నిరూపించనుండడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.